రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల, చిన్నబొంకూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుద్దాలలో జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూప ప్రకాశ్రావు, స్థానిక నేతలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అలాగే చిన్నబొంకూరులో పలువురు నేతలు ఆయన్ను శాలువాతో సన్మానించి సత్కరించారు. పిల్లర్లు ఎప్పిటి పిల్లర్ 5 రోజులు లెక్క ఏ మీరే కొంచెం ఆగు సినా రండి. రైట్ రామరెడ్డి గారు ముందుకు రండి. చాలా వస్తున్నాడు తెల్లతో వాళ్ళు ఇచ్చిన మళ్ళీ 50 రూపాయలు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ తూచ తప్పకుండా అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలును 100% నెరవేర్చడం కోసం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలెవరికి కూడా ఎలాంటి అధైర్యం అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిన్నబొంకూరులో చేసినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, రోడ్స్ కానీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా 40-50 లక్షల సీసీ రోడ్లు ఇక్కడ అవసరం ఉన్నాయి. కొత్తగా డ్రైనేజ్ అవసరం ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. సుద్దాలను కూడా అదే రకంగా చెప్పారు. తప్పకుండా ఇవి రాబోయే రోజుల్లో దగ్గరలోనే అన్ని విధాలుగా ఇవన్నీ కూడా దశల వారీగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని 8 గుడిసెలు కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పివేయడంతో పక్కన ఉన్న ఇండ్లకు పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ వెనకాల భవన నిర్మాణ పనులు చేసే కార్మికులకు సంబంధించిన 8 గుడిసెలు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయాయి. ఉదయం పూట పనులు చేసుకుని దేవుడి ఫోటో వద్ద దీపాలు వెలిగించి ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అటుగా వెళుతున్న కనుకుల గ్రామానికి చెందిన అజ్జు అనే వ్యక్తి గమనించి ఎగిసిపడుతున్న మంటలను స్థానికులతో కలిసి ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే కూలీలకు సంబంధించిన బట్టలు, ఇంటి సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయింది. కట్టుబట్టలే మిగిలాయి. మధ్యప్రదేశ్కు చెందిన కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీపాలు ముట్టించు దేవుని దీపాలు అది దేవుని దీపాలు ముట్టించిపోయినట్టు వాళ్ళకి తెలుగు రాదు. దివంగత మాజీ స్పీకర్ ఆ పదవికి వన్నె తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా విజయరమణారావు హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు. Okay.
స్పీకర్గా 3 సార్లు మంత్రి నుండి ఆ పదవికే వన్నె తెచ్చినటువంటి ఒక మహానేత. వారి మధ్యలో మన మధ్యలో లేకుండా వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం, వారి ఆశయాలు కొనసాగించడం కోసం వారి తనయుడు దుద్దిల శ్రీధరబాబు గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మంత్రి నుండి ప్రాతినిధ్యం వహించుకుంటూ ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలో వారు కూడా పాల్పంచుకోవడం, ఉమ్మడి జిల్లాలో కూడా మంత్రిగా, పెద్దపల్లి జిల్లా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా కూడా వారు కొనసాగడం, రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఈరోజు శ్రీపాదరావు గారి అభిమానులు ఉన్నారో, శ్రీధరబాబు గారి అభిమానులు ఉన్నారో, వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం తరపున వారు ఈరోజు శ్రీపాదరావు గారికి గవర్నమెంట్ జీవో విడుదల చేయడం జరిగింది. వర్ధంతి కానీ అదేవిధంగా జయంతి కార్యక్రమాలు గవర్నమెంట్ ఏర్పాటు చేసేటట్టుగా ఒక జీవో విడుదల చేసినందులకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి మా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గృహజ్యోతి పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో గృహజ్యోతి పథకంలో భాగంగా విద్యుత్ అధికారులతో కలిసి విజయరమణారావు ఇంటింటికి తిరిగి జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలిగేడు గ్రామంలో 1000కి పైగా కనెక్షన్లు ఉండగా 60 పైచిలకు మందికి గృహజ్యోతి పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. కాళేశ్వరం నీళ్లను పెద్దపల్లి జిల్లాకు ఇవ్వకుండా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు దోచుకెళ్లారని ఆరోపించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ ప్రాంతాన్ని సర్వం ముంచిన బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎడారి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లను తరలించుకుపోయిన వాళ్ల ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకున్నారు తప్ప పెద్దపల్లి జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేదని, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికైనా వస్తా చర్చకు సిద్ధమా అని కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే విజయరమణారావు. పథకాన్ని ఆవిష్కరించడానికి ఎలిగేడు మండలానికి గౌరవ ప్రజాప్రతినిధులు ఇటీవల నూతన ప్రభుత్వం అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఇంకా అందరి సభ్యులు మరియు ఎలిగేడు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అంటే ఇక్కడ గ్రామంలో అందరి ఒక్కరికి కూడా పాల్గొన్నటువంటి మన ఎలిగేడు గ్రామంలో దాదాపు 1000 కనెక్షన్లు ఉన్నాయి. 1000 కనెక్షన్లు ఉంటే దాదాపు 611 మందికి మరి గృహజ్యోతి కార్యక్రమం వర్తిస్తూ ఉంది. ఎవరైతే 200 యూనిట్ల కరెంటును మీరు ఆ లోపు వాడుకున్నటువంటి ప్రతి ఇంటికి నెలకు మీకు ఇప్పుడు ఏదైతే బిల్లింగ్ జరుగుతూ ఉందో వాళ్ళే వచ్చి మీ మీటర్ ఛార్జింగ్ చూసుకొని ఒకవేళ మీకు 200 యూనిట్ల లోపు కరెంటు కాలితే మీకు గృహజ్యోతి పథకం 200 యూనిట్ల లోపు అని చెప్పి బాధ్యత పేపర్ మీద ఉంటుంది. అంటే 3500 మందికి ఈ పథకం వర్తిస్తూ ఉంది. మీరెవరన్నా ఇంకా వర్తించినటువంటి 1853 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా మీ బిల్డింగ్ చూసుకొని కొద్దిగా పొదుపు చేసుకొని మీరు జాగ్రత్త పడితే ఇంకా వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న మీరు ఏం బీక్టానికి అక్కడ పోయిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా ప్రాజెక్టు కట్టింది మీరు ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇలా మేడిగడ్డ మొత్తం మలిగిపోయింది, కుంగిపోయింది, అన్నారం బుంగపడ్డది కిందికెళ్ళి. ఇవాళ సుందిలో ఉంటుందో పోతుందో తెలియదు. దాన్ని పట్టుకోనట దాని తొందరగా కట్టి నీళ్ళు అన్నట ఇచ్చినారా మీరు? పెద్దపల్లి నియోజకవర్గం నీళ్ళు ఇచ్చినా మీరు? నేను మొన్న అసెంబ్లీలో అడిగితే ఒక్కరు సమాధానం చెప్పలే.
ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారిని మీరు ఎవరన్నా నా నియోజకవర్గం రండి, మీరు ఎవరిని పంపిస్తారో పంపించండి. పెద్దపల్లి నియోజకవర్గం కానీ, మంత్రి కానీ, రామగుండం కానీ, ధర్మపురి కానీ 4 నియోజకవర్గాలలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుంటే, పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టుంటే ఎక్కడన్నా ఒక్క సుక్క మీరు నీళ్ళు ఇచ్చిరా మీ ముఖానికి మీరు చెప్పాలి. ఇవాళ మీరు నీళ్ళు తీసుకుపోయి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు నీళ్ళు పట్టుకపోయి ఈ ప్రాంతాన్ని సర్వం పుంచిన మీరు దొంగలు. ఏమైనా మాట్లాడితే మొత్తం టీవీలు, పేపర్లను కుప్పిట పెట్టుకొని అదో అద్భుత ప్రాజెక్టు బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తున్నాం. ఎవరికి ఇచ్చారు మీరు నీళ్లు? ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎడా చేశారు మీరు. ఇవాళ ఇక్కడికి వచ్చే నీళ్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మాజీ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1963లో దాని శంకుస్థాపన చేసి 1982-83లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు జాతికి అంకితం చేసి ఈ పెద్దపల్లి జిల్లాకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దొంగలు ఒక్క సుక్క నీళ్ళు ఎక్కించాలి. ఈ నుంచి నీళ్ళు ఎత్తపై మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎక్కడ ఈ పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీరు బహిరంగ చర్చ పెట్టి నన్ను విలువని నేను వచ్చి మాట్లాడతా. షటర్ పోతే షటర్ అయ్యారు మీరు మాట్లాడుతూ ఉన్నారా? కాలువ లైనింగ్ పోతే కాలువ లైనింగ్ అయినటువంటి మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడుతున్న ఒక్కసారి సమాధానం చెప్పాలి. మీకు మాట్లాడే రైటు లేదు, మాట్లాడే అర్హత లేదు మీకు. మీరు మాట్లాడితే మోసం. మీరు మోసం 9.5 ఏళ్ళు ప్రజలను మోసం చేసి రైతులను నమ్మించి పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగానికి ఒక్క సుక్క నీళ్ళు మీరు ఇవాళ. ముఖ్యమంత్రి కాళ్ళు ముక్కైనా ఇలా పత్తిపాక నరసింగాపురం రిజర్వాయర్లు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. గోదావరి కనిలో ఈ నెల 8వ తేదీన జరిగే పెద్దపల్లి పార్లమెంటు సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు చందు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడారు. మందకృష్ణ మాదిగ దండోరా ఉద్యమం స్థాపించిన తర్వాతనే మాదిగ ఉపకులాల ప్రజలకు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చిందని, మొదటి దశలో పెద్ద ఎత్తున పోరాటం చేసి వర్గీకరణను సాధించుకుంటే కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకెక్కి రద్దు చేయించారని అన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు న్యాతరి పోచయ్య, కానాంపల్లి బాపయ్య, కన్వీనర్ కాంపల్లి రాము, ఆసంపల్లి శంకర్, నారాయణ, ఆనంద్ పాల్గొన్నారు. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరుగుతూనే అంబేద్కర్ గారు కన్న కళలు నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ జరిగితే అన్ని అసమానతలు తొలగిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు సదస్సును నిర్వహించడం జరుగుతుందో దానికి ముఖ్య అతిథులు కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారే 7 నియోజకవర్గాలు 44 మండలాల నుంచి మాదిగ ఉపకులాలు మరి అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మా జాతి భవిష్యత్తు, మా తరాల భవిష్యత్తు కూడా మేలుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరం మాదిగ ఉపకులాలు సమిష్టి భావంతో ఏబిసిడి వర్గీకరణ సాధించుకునే దిశగా మనం ముందటుండాలి కూడా. మన ఐక్యత మన సమాజానికి ఎంతో మేలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రతి మండలం నుంచి మా జాతి ఉపకులాలు కూడా సమిష్టి భావంతో ముందుకు రావాలనే సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గంలోని పల్లెల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి, బాయమ్మపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. బాయమ్మపల్లిలో 5 లక్షలు, ఇందుర్తిలో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు కంకణాల భాస్కర్ రెడ్డి పూలమాల వేసి శాల్వాతో సత్కరించారు. మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీ అమల్లో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేయగా
మరో 2 గ్యారంటీలు అమలు చేశామని, విడతల వారీగా పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రాబోయే 2-3 సంవత్సరాలలో బాయమపల్లి కానీ ఇందుర్తి కానీ ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణాన్ని 100% పూర్తి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ రాబోయే 1.5 months లోపలనే రాబోయే 2 నెలల లోపలనే ఎలక్షన్ షెడ్యూల్ వస్తే భయం తప్ప షెడ్యూల్ వస్తే కొద్దిగా జాప్యం అవుతుంది. ఇంత బాయమపల్లి నుండి గుంపల దాకా మిగిలిపోయినటువంటి డబుల్ రోడ్ బీటీ నిర్మాణాన్ని కూడా 3.5 కిలోమీటర్లు మొన్న ఎస్టిమేట్ తయారు చేసి సంబంధిత ఏఎన్సీకి సిఈకి ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్బి మినిస్టర్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని కూడా రాబోయే రోజుల్లో అతి తొందరగా కూడా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి తాగునీటి సమస్య ఉంది, మేజర్గా బాయమపల్లి ఉంది, ఇందూర్తిలో కూడా మానేరు వారి నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. రాబోయే రోజుల్లో అవిటిని కూడా పరిష్కరిస్తాం. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల కూడా ఒకటే మనకు అడ్డం వస్తూ ఉంది, అదొకటే ఇబ్బంది అవుతుందేమో. కానీ లేకుంటే సరే దానికి ముందు సాధ్యం కాకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా కూడా ఇటు బాయమపల్లి కానీ ఇటు ఇందుర్తి కానీ రెండింటికి సంబంధించి తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం. శ్రీపాదరావు ఆశయాలను కొనసాగించాలన్నారు మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ స్పీకర్ దుద్దెళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభకు వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు. ఆనాడు ఏదైతే ఎనలేని సేవ చేసి మంతని ప్రాంతానికి అభివృద్ధికి నోచుకోలేనటువంటి మంతని ప్రాంతాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీపాదరావు గారు. అదే కోవలో అదే కోణంలో వారి యొక్క కుమారుడైనటువంటి ఇప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యున్నతమైనటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజానికానికి అందరికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనువుగా కనసన్నలో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా శ్రీపాదరావు గారు ఎన్నో సేవలు అందించారు ప్రజలకు. అదేవిధంగా వారి అడుగుజాడులో వాళ్ళ తనయుడు శ్రీధర్బాబు కూడా అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నాడు. శ్రీపాదరావు గారి ఆశయాలను మనం అందరం కూడా అనుసరిస్తూ అదే కొనసాగించాలని. చీమ కుట్టిందంటే కూడా మేము ఉన్నామనే ఉద్దేశంగా ఇవాళ రాష్ట్రం అంతటా కూడా శ్రీధర్బాబు గారి సేవలు మనం చూస్తూ ఉన్నాం. రానున్న కాలంలో తప్పకుండా వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా మనం శ్రీపాదరావు గారు ఏ విధంగానైతే పార్టీ కొరకు కానీ ప్రజల కొరకు కానీ సేవ చేసిండో మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా అదే స్వభావంతో మనందరం కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి